కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో. నిన్నే చేరక ప్రాణం ఏమో. అసలే బాటిల్ రేటు పెరిగిపోయింది, నీకు ఇచ్చేస్తే ఎలా? వేలు కట్టయిందా? పసుపు పెట్టుకో, తొందరగా తగ్గిపోతుంది. చూసుకోవాలి కదమ్మా. పద, పసుపు పెట్టి రాస్తాను. అక్క నా దగ్గర అబద్ధం చెప్పిందనిపించింది. నేరుగా వెళ్ళి కలవాలి. అక్క సంగతి సరే, ముందు నువ్వు మీ ఆయన సంగతి ఆలోచించు. తీసుకొచ్చి గంట అయింది. లోపలికి వెళ్ళిన డాక్టర్ ఇంతవరకు బయటికి రాలేదు. అత్తయ్య పరిస్థితి ఏంటో ఏం అర్థం కావట్లేదు. మన దగ్గర నుంచి ఎక్కువ బిల్ వసూలు చేయడానికి డ్రామాలంతా. అంతకు మించి ఇంకేముందిలే. ఈ సమయంలో కూడా నువ్వు లెక్కల్లో తగ్గట్లేదుగా. నువ్వు గ్రేట్ బామ్మర్ది. చూడు బావా. అన్నయ్య, ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉండండి. డాక్టర్, అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఎక్స్ప్రెషన్ చూస్తుంటే కండిషన్ క్రిటికల్ అని చెప్పేలా ఉంది. పెద్దిరాజు, అది కాదు మావయ్య. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? మీరు చెప్పండి డాక్టర్. ఎమోషనల్ కావటం వల్ల బీపీ రేజ్ అయింది. దాంతో మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఈసారి ఓవర్ ఎమోషనల్ అయినా, షాకింగ్ న్యూస్లు విన్నా ప్రాణాలకే ప్రమాదం. టెన్ డేస్కి మెడిసిన్ రాశాను. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి తీసుకురండి. అలాగే డాక్టర్. అమ్మని చూడొచ్చా? తొందరగా వచ్చేయండి.
అందర్నీ మళ్ళీ చూస్తాననుకోలేదు. ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారమ్మా. ఎందుకు అబద్ధం చెప్తావు శ్రీకర్? అడ్డమైన బాధ్యతలన్నీ నెత్తిమీద వేసుకుని ఓవర్గా ఆలోచిస్తే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్పిందిగా. అవునవును. అమ్మా, డైమండ్ లాంటి విలువైన మాట నీకొకటి చెప్తాను విను. పల్లెటూళ్ళలోని భూముల్ని అమ్మేసి సంబంధాలు తెంచేసుకుందాం. అప్పుడు ఈ ఉత్సవాలంటూ జాతరలంటూ వెళ్లే పనే ఉండదు. ఇదిగో ఇలాంటి టెన్షను ఉండదు. మనకు చాలా కలిసొస్తుంది కదమ్మా. అవునమ్మా, తమ్ముడు చెప్పినట్టు చేస్తే నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇద్దరు కరెక్ట్గా చెప్పారు. ఆ భూములు, ఆ జనాలు మనకవసరం లేదత్తయ్య గారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అంతేకాదు, మావేకిచ్చి నన్ను చేశావంటే నీకెలాంటి టెన్షన్ ఉండదు. ఈ రోజు జరిగినట్టే రేపు మరో సంబంధం వాళ్లతో మోసం జరగదని నమ్మకమేంటి? వ్యాలిడ్ పాయింటేగా. ఇంకా ఆపుతారా? పరాయి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు కూడా మీలా మాట్లాడరు. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడొద్దు. ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియడం లేదు. ముందు మీరంతా బయటికి వెళ్ళండి. చెప్పింది మీకే. వెళ్ళండి. వేదవతి, కొన్ని రోజులు శ్రీకర్ పెళ్లి గురించి ఆలోచించడం మానేసేయ్. కావాలంటే వచ్చే సంవత్సరం చూసుకుందాం. కేవలం మనింటికి సంబంధించిన కార్యమే అయ్యుంటే గడువు తీసుకునేదాన్నే. ఆ ఊర్లో ప్రతి గడప ఎదురు చూస్తున్న కార్యం ఇది. కాలయాపన జరగకూడదు. మనవాళ్లే బయట వాళ్లలా ఎలా మాట్లాడుతున్నారో చూసావు కదా. రేపు బయట వాళ్ళు ఇంతకు మించి మాట్లాడకూడదు అంటే నీ పెళ్లి తొందరలో జరగాలి శ్రీకర్. తెలిసి చేసేది మోసం. నేను తట్టుకోలేనిది అబద్ధం. నేను కోరుకున్నది 10 క్షేమం. మనకి కావలసిన జాతకం కలిగిన అమ్మాయితో నీ పెళ్లి చెయ్యలేదది అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయం తప్పని మనం నిరూపించాలి. అందరి నోళ్ళు నువ్వే మూయించాలి. పెళ్లి వాయిదా వేసినంత మాత్రాన ఓటమిని అంగీకరించినట్టు కాదు వేదవతి. కొద్ది రోజులు ఈ విషయం గురించి వదిలే. ప్రాణాలెప్పుడు వదిలేస్తానో తెలీదు. నా ప్రాణం ఉండగా నా కొడుకు పెళ్లి జరగాలి. నా కళ్ళ ముందు అంగరంగ వైభవంగా జరగాలి. బయట వాళ్ళు ఎంతమంది మోసం చేసినా ఈ గుండె కొట్టుకుంటుంది. వాళ్ళ స్థానంలో నా కొడుకుంటే మాత్రం ఆగిపోతుంది. శ్రీకర్ కల్లో కూడా నిన్ను మోసం చేయడు. అలా ఎప్పుడూ అనుకోవద్దు. శ్రీకర్ మారిపోయాడని పిల్లలు అంటున్నారనా ఇలా మాట్లాడుతున్నావు? నా కొడుకు మీద నాకున్న నమ్మకమే నన్నింకా బ్రతికిస్తోందండి. వేద, నువ్వు రెస్ట్ తీసుకో. మేము బయట ఉంటాం. రేయ్ రా.
సంబంధం లేని వాళ్ళు దొంగ జాతకంతో సంబంధం కలుపుకోవాలని చూస్తేనే అమ్మకి గుండెపోటొచ్చింది. జాతకం కలవని అవనిని నేను చేసుకున్నానని అమ్మకి తెలిస్తే కొడుకు గుండెలపై తన్నాడని అనుకుంటుంది. ఏం చెయ్యాలి? అవని గురించి అమ్మకి ఎలా చెప్పాలి? కావ్య, నా ఫోన్ ఇవ్వు. సారీ మావయ్య. కావ్య, అడిగేది నిన్నే. నా ఫోన్ నాకివ్వు. సారీ మావయ్య. కావ్య, ఇస్తావా ఇవ్వవా? కావ్య, కావ్య. షేర్ మార్కెట్ కంటే రియల్ ఎస్టేట్ బెటర్ బామ్మర్ది, నా మాట విను. బావా నీకు దండం పెడతా బావా, నా బ్రెయిన్ తినకు. కావ్య ఆగు. నేను ఆగను. నేను ఇవ్వను మావయ్య. మాట విను. నా ఫోన్ నాకు ఇచ్చే. కావ్య, నేను ఇవ్వను. కావ్య ప్లీజ్. చిన్నోడు నా కూతురు వెంట పడుతున్నాడేంటి? కావ్య ఆగు. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు బావా. కావ్య ఆగు. నేను ఇవ్వను. కావ్య చెప్పేది నువ్వు ఇవ్వు. నా ఫోన్ లాక్కున్నావేంటి? బుద్ధుందా లేదా? అది కాదు మావయ్య. షట్ అప్. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే బాగుండదు. ఏదో సరదాగా తీసుకున్నట్టుందిరా. ఎందుకంత సీరియస్ అవుతావు? నా పర్సనల్ థింగ్స్ టచ్ చేస్తే నాకిష్టం ఉండదు. అదేదో పెద్ద రహస్యంలా ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు బామ్మర్ది? వద్దన్నానంటే వద్దు అంతే. అందులో ఏముంది? అది నీకు అనవసరం. యాక్షన్ సినిమాలో హీరోలా అలా ఫైర్ అయిపోయాడేంటి? అయినా నువ్వు వాడి ఫోన్ ఎందుకు తీసుకున్నావు? చాలా సేపటి నుంచి ఫోన్ చూసుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటున్నాడు మావయ్య. అద్దం ముందు నిలబడి మాట్లాడుకున్నా, ఫోన్లో చూసుకుని మాట్లాడుకున్నా ఏదో తేడా ఉందని అర్థం. తేడానా? అవునన్నయ్య, శ్రీకర్ సెల్లో ఏదో ఉంది. యు మీన్ సీక్రెట్? ఎస్. లేదంటే అంతలా సీరియస్ అవ్వడు. నాకు అదే అనిపిస్తుంది. అమ్మని మోసం చేస్తున్నట్టు అనుమానంగా ఉంది. అత్తయ్య గారి దగ్గర మేనేజ్ చేస్తున్నాడు. మనం చెప్తుంటే ఆమెకు అర్థం కావడం లేదు. ఎవిడెన్స్ లేకుండా మనం ఎంత చెప్పినా కూడా వేస్ట్ లావణ్య. రద్దయిన నోటికి వాల్యూ లేనట్టు మన మాటలకు కూడా అమ్మ దగ్గర వాల్యూ ఉండదు. అలా అని మనం వదిలేయకూడదు. అమ్మమ్మకు పదే పదే చెప్తూ ఉండాలి. ఎస్, ఈసారి మరింత స్ట్రాంగ్ గా చెప్దాం రండి. పదండి పదండి, బోన్లో ముద్దాయిని నిలబెట్టినట్టు నిలబెట్టేద్దాం. ఆగండి. ఏదో దండయాత్రకు బయలుదేరినట్టు వెళ్తున్నారు, ఏంటి విషయం? శ్రీకర్ గురించి అమ్మతో మాట్లాడాలి నాన్న. ఏం మాట్లాడతారు? వాడు అమ్మ దగ్గర ఏవో గేమ్స్ ఆడుతున్నట్టు అందరికీ అనుమానం. అనుమానం కాదు, కన్ఫామ్. అమ్మకి కనువిప్పు కలగాలి, లేదంటే అమ్మ దారుణంగా మోసపోతుంది. తను డిశ్చార్జ్ అయ్యి ఎంతోసేపు కాలేదు. తన ఆరోగ్యం గురించి ఒక్కరికి ఆలోచన లేదా? బయట వాళ్ళకి దేవతలా కనపడుతున్న వేదవతి మీ కంటికి మాత్రం నియంతలా కనపడుతుంటుంది. తనని అర్థం చేసుకున్నవాడు శ్రీకర్ ఒక్కడే. శ్రీకర్ గురించి మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాదు మావయ్య.
వేదవతి ఆరోగ్యం కుదుట పడే వరకు ఎవ్వరూ ఇబ్బంది పెట్టకండి. వేదవతి, పడుకుని రెస్ట్ తీసుకోకుండా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? నా మనుషులే నా కొడుకుని అనుమానిస్తూ మాట్లాడుతున్నారండి. ఆ మాటలు నా చెవిన పడుతుంటే ఇంకేం విశ్రాంతి ఉంటుందండి? వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. మందులు సరిగ్గా వేసుకుంటూ ముందు నీ ఆరోగ్యం కాపాడుకో. గాయమయ్యింది నా శరీరానికి కాదండి, మనసుకి. మందులు నా ఆవేదనని నయం చెయ్యలేవు. వాళ్ళేదో తెలిసి తెలియకుండా మాట్లాడతారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు. తెలిసి తెలియని వయసున్న వాళ్ళు ఎవరున్నారండి అక్కడ? అందరూ మేధావులే. వాళ్ళది పనికిరాని మేధస్సు. అమ్మ మనసును అర్థం చేసుకోలేని బిడ్డలు, అత్త ఆశయాన్ని గుర్తించలేని కోడలు. అన్నీ తెలుసనుకునే అజ్ఞానం వాళ్ళది. నువ్వేం బాధపడకు. అనుమానం అనే బీజం నాటుకుని విషం పోసి పెంచుకుంటున్నారు. వాళ్ళ మనసుల్ని ఎలా మార్చాలి? పెత్తనం దక్కడం లేదని కోడలి బాధ, కోడల్ని కాలేకపోతున్నానని మనవరాలి బాధ. ఆ బాధను భగవంతుడు కూడా తీర్చలేడు. ఆ బాధ తీరదు కాబట్టి నన్ను బాధ పెట్టాలని అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వా మాటలు వినొద్దు. అప్పుడు ఏ గొడవ ఉండదు. నేను వినాలని అనుకుంటున్నప్పుడు నాకు వినపడకుండా ఎలా ఉంటాయండి? ఎవరు ఎన్నన్నా శ్రీకర్ ఎప్పుడు మనం బాధపడే పని చేయడు. బాధపడే పని ఎవరు చేసినా వాడు తట్టుకోలేడు. ముఖ్యంగా నువ్వంటే వాడికి ప్రాణం. అందుకే నీ చేతిలో వాడి భవిష్యత్తు పెట్టాడు. నువ్వు నిర్ణయించే పెళ్ళే చేసుకుంటాడు, లేదంటే అసలు పెళ్ళే చేసుకోడు. వాడి మీదున్న నమ్మకాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు. ఎవరెన్నన్నా ఎందుకు తట్టుకుంటున్నానో తెలుసా? నా కొడుకు నన్ను మోసం చెయ్యడు అనే నమ్మకం. నా కొడుకు నన్ను మోసం చేసిన రోజున ఈ ప్రాణం ఉండదు. మన విషయం అందరికీ చెప్పారా? చెప్పడానికే కదా వెళ్ళింది. చెప్పే ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద.